మెల్లమెల్లగా దేవుడు హెచ్చిస్తాడు, కానీ ఒకేసారి అలాగ పైకెత్తేడు. అలాగ పైకెత్తేస్తాడంటే ఎవరు తెలుసా? అపవాది. నువ్వు నాకు మ్రొక్కితే ఇవన్నీ నీకు ఇస్తానని చెప్పాడు. అవునా? సో సింపుల్. ఒట్టి అపవాదికి మ్రొక్కాలంట, రాజ్యం ఇస్తాడంట, పేరు ఇస్తాడంట, ఘనత ఇస్తాడంట, డబ్బులు ఇస్తాడంట, అధికారం ఇస్తాడంట. కానీ దేవుని పద్ధతి అది కాదు. దేవుని ద్వారా హెచ్చించబడాలా? మొట్టమొదటిగా తొక్కబడాలి, హీనంగా మాట్లాడబడాలి, దూషించబడాలి, ఎంతగానో గేలి చేయబడాలి. ఇవన్నీ అయిన తర్వాత, దంచిన తర్వాత మనలో సారం వస్తుంది. ఏం సారం వస్తుంది తెలుసా అండి? వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, ఓర్పు, సహనం, ప్రేమ, నోరు అదుపులో పెట్టుకోవడము, సహించుకోవడము, గర్వాన్ని అణుచుకోవడము. ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, ఎస్ యు ఆర్ ద రైట్ క్యాండిడేట్. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. ఈ ఊరికే దేవుడు ఎవరిని హెచ్చించడు.